నమస్కారము. నా పేరు డాక్టర్ ప్రణయ్. నేను డాక్టర్ ప్రణయ్ కార్డియాక్ సెంటర్ మహబూబ్నగర్ నుంచి వచ్చాను. మాది డాక్టర్ శామ్యూల్ స్పెషాలిటీ హాస్పిటల్. నేను గుండె వైద్య నిపుణుడిని. సో ఈరోజు మన అమర్చింత ఏరియాలో మనం క్యాంప్ చేయడం జరిగింది. మన దేశాయి ప్రకాష్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఈరోజు ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. సో మనకు చాలామంది ప్రజలు వచ్చారు. ఉచితంగా మనం వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నాం. వాళ్ళకి కావాల్సిన ఏమంటారు ట్యాబ్లెట్స్ కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన ఆరోగ్య సంబంధిత ఏమన్నా కానీ తెలుసుకుంటున్నాము. సో దాన్ని బట్టి మనం వాళ్ళకి నిర్దేశించడం అవుతుంది, ఏమేమి చెప్పాలి ఏమేమి అనేది. సో దాన్ని బట్టి వాళ్ళకు ప్రతిదీ మనం క్లియర్గా ట్యాబ్లెట్స్ ఇచ్చి దాన్ని ఎలా వాడాలి ఏంటనేది చెప్తున్నాము. సో అలాగే మన హాస్పిటల్లో చేసిన ప్రతి కార్యక్రమం గురించి వాళ్ళకి తెలియజేయడం జరిగింది. అలాగే సిపిఆర్ అనే అవగాహన సదస్సు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో మనకు సిపిఆర్ అంటే ఏంటి, దాని యొక్క అవగాహన ఏంటి, ఎలా చేయాలి ఏంటి అని కూడా వాళ్ళకి పద్ధతిగా డెమాన్స్ట్రేట్ చేయడం జరిగింది. అలాగే మన హాస్పిటల్లో మొట్టమొదటిగా మనం బైపాస్ సర్జరీ చేయడం జరిగింది. అక్టోబర్ నెలలో ఈ సంవత్సరంలో 2024లో మనం అదొక మైల్ స్టోన్ అధిగమించాము. తర్వాత 35 ఏళ్ళ వయసు గల మహిళకు కూడా కవాటాలు మార్చడం జరిగింది, కొత్త కవాటం వేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా కొత్త అచీవ్మెంట్స్ మహబూబ్నగర్లో. సో హైదరాబాద్లో జరిగే ప్రతి ఒక్క ప్రొసీజర్ కూడా మనం మహబూబ్నగర్లో చేయడం జరుగుతుంది. సో చాలామంది గుండె వైద్య నిపుణులు మహబూబ్నగర్లో ఇప్పుడు అవైలబుల్లో ఉన్నాము. అందులో మన హాస్పిటల్లో అత్యాధునికంగా అన్ని సదుపాయాలు కలవు. అలాగే 24/7 మనకు అనస్థీషియా కేరు, దాని తర్వాత 3 డాక్టర్ల చేత మనం కంటిన్యూగా మానిటర్ చేయడం జరుగుతుంది. సో మ్యాక్సిమం మన దగ్గర పేషెంట్లు వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం బాగు చేసి వాళ్ళని ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. అలాగే మనం దగ్గర 250 మందికి స్టెంట్ వేయడం జరిగింది. దగ్గర 1000 మందికి యాంజియోగ్రామ్ చేయడం జరిగింది మన హాస్పిటల్లో. సో అలా చేయడం వల్ల చాలామంది మన సర్వీస్ యూజ్ చేసుకొని మరి ఎంతోమంది తన ప్రాణాలను కాపాడుకొని మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో అలాగే ఈ యొక్క కార్యక్రమం అరేంజ్ చేసిన ముఖ్యంగా మా మార్కెటింగ్ పర్సన్స్కి కార్తిక్ కానీ, దాని తర్వాత మా యొక్క మిగతా సిబ్బందికి కానీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ప్రత్యేకంగా శ్యామ్ మాకు ఎంతగానో సన్నిహితుడు, ఆయన కూడా వచ్చి మరి ఈ కార్యక్రమాన్ని మరి విజయవంతంగా చేస్తున్నందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేయడం. వృత్తికి ఏ విధంగా ఇది అవుతుంది, హార్ట్కి సంబంధించిన స్ట్రోక్స్ వస్తున్నాయంటే జనరల్గా ఏమవుతుందంటే చాలా మందిలో ఈ అలవాట్లు ఎక్కువ అయిపోయి, లైక్ సిగరెట్లు కానీ అంటే మిగతా వాటికి బానిసలు అవ్వడము, కొన్నిసార్లు సిటీలలో చూసిన డ్రగ్స్కి సంబంధించినవి కానీ ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా ఈ డ్రగ్స్ సంబంధించి ఉక్కుపాదం మోపుతున్నారు. సో ఇవన్నీ కూడా మనం ఏంటంటే ముందు మన సమాజంలో ప్రతి ఒక్క ఇండివిజువల్లో అదొక అవగాహన రావాలి. సో ఇవన్నీ కూడా మన యొక్క లైఫ్ స్పాన్ని తగ్గిస్తాయి. లైక్ స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ, ఎక్సెసివ్గా చేయడం కానీ, దాని తర్వాత ఈ డ్రగ్స్కి అలవాటు ఇవ్వడం కానీ, జనరల్గా దాని నుంచి మనం బయటికి రావాలి. సో హెల్దీ లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న జనరేషన్లో మనం ఇష్టం ఉన్నట్టుగా ఈ ఫ్యాటీ ఫుడ్, బర్గర్స్, తర్వాత ఈ నాన్ వెజిటేరియన్ డైట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా చాలా మటుకు మన హెల్త్ ఎఫెక్ట్ అయ్యి దీంట్లో కొలెస్ట్రాల్ పెరగడం వల్ల వెళ్ళి మన నరాల్లో కొలెస్ట్రాల్ డిపాజిట్ అయ్యి సడన్గా హార్ట్ స్ట్రోక్స్కి లీడ్ అవుతున్నాయి. సో దానివల్ల ఏమవుతుందంటే సడన్గా అక్కడక్కడే కుప్పగోలు చనిపోవడము, మనకి ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకుపోయినా కూడా ఒక్కోసారి రక్షించలేని సమయాల్లో మనం చూస్తూ ఉంటాం, క్లిష్ట పరిస్థితులు చూస్తుంటాం. సో చాలా మటుకు మనము చాలా యంగ్ పేషెంట్స్ కూడా 24 ఏళ్ళ వయసు, 27 ఏళ్ళ వయసు, 30 ఏళ్ళ వయసు వాళ్ళని కూడా చాలా మందిని ట్రీట్మెంట్ చేసి కాపాడడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి చాలా లైఫ్ స్పాన్ ఉంటుంది. సరే ఇప్పుడు 80 ఏళ్ళ వయసులో అంటే వాళ్ళు ఆల్రెడీ చాలా చూస్తుంటారు. ప్లస్ వాళ్ళకి ఏంటంటే మనం ఒక్కోసారి వాళ్ళకి ఆల్రెడీ ఉన్న అవయవాలంతా కూడా బేసిక్ లెవెల్లో రన్ అవుతూ ఉంటాయి పెద్ద వయసులో. సో మనం ట్రై చేసినా కానీ ఒక్కోసారి వాళ్ళు దక్కించుకోలేము. బట్ యంగ్ పేషెంట్స్ వాళ్ళకి చాలా లైఫ్ ఉంటుంది, ఒక 30-40 ఏళ్ళు ఇంకా వాళ్ళు జీవించాల్సిన ఏజ్. సో వాళ్ళు ఏంటంటే ప్రిమేచ్యూర్గా చనిపోవడం జరుగుతుంది. సో మెయిన్గా వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే ఈ అలవాట్లు, ఆహారాల వాళ్ళ అలవాట్లు కానీ, బయట ఉన్న ఈ బానిసత్వం కానీ, లైక్ సిగరెట్, మందు కానీ ఇవన్నీ కూడా తక్షణంగా మానేయాల్సిందిగా కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.